హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి. మా నాయన ఏం చేస్తుంది అక్కడ. అగో కనిపిస్తుందా అక్కడ మా ఇంటి ఎదురుగా ఇస్త్రీ చేస్తారు సాకళ్ళు. వీళ్ళిద్దరు సాకళ్ళు వాళ్ళు ఇద్దరు ఇస్త్రీ చేస్తారు. ఆయననేమో ఇల్లుగల్ల ఆయన మధ్యలో మా నాయన కూర్చొని మా నాయన కన్నం తిక్కనే పెట్టిండు. ఏం చేస్తుండో చూద్దాం ఒకసారి. చూసిరా ఫ్రెండ్స్, ఇగో నాయన 2 వీడియోలు చేద్దామంటే ఒకటే వీడియో వేసిండు, పోయిండు అక్కడ కూర్చుండు. ఇంకేం పర్లేదు. మూతి కడం పెట్టిండు చూసిరా. మెల్ల జేవులకి బీడి తీసిండు, అంటి పెట్టిండు. మొత్తం ఏడ దొంగతనం బయటపడతాను. బిల్డింగ్ మొత్తం మా ఇంటి దిక్కు కన్ను పెట్టిండు. కిందికి వీధికి కింద మా ఆయన షాప్లో కూర్చున్నాడు. ఆయన చూస్తుండు. మీద బట్టలల్లో నేనైతే కనబడకుండా కూర్చొని వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. చూసిరా, నవ్వుతుంది మన ఆయన చూస్తుంటే. నాకైతే చూసిరా, ఏదో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మన ఇంటికి అప్పుడప్పుడు వస్తారు. ఈ తల్లిదండ్రి ఈ ముసలు లేకపోతే వాళ్ళు రారు మన ఇంటికి అయితే. కానీ మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మన ఆయన అదే ఎదురుగా కూర్చుంటాడు, చూస్తూ ఉంటాడు. చూసిరా, అక్కడ కూర్చుంటాడు. టైంపాస్ కాదు ఇంట్లో, అందుకని అక్కడ కూర్చుంటాడు. ఇగో మా ఇంటి ఎదురుగా మామిడి చెట్టు ఉంటారు, జర చల్లగా ఉంటుంది, ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది అన్నట్టు. ఇగో ఇక్కడ కూర్చుంటాడు. చూసారా ఫ్రెండ్స్, మీకు చూపించరా మన ఆయన దొంగతనం బయటపడ్డది. బీజం తాగడు. ఇక మా అమ్మ అయితే వండుకుంది. ఇప్పుడే లేచి బయటకు వస్తుంది. పన్నవా, నేనైతే మా బిడ్డ వాళ్ళ ఇంటికాడ నుంచి బోటి తీసుకొచ్చి ఉంటే బోటి దగ్గరికి సుక్క ఫ్రై చేస్తున్నా. దగ్గర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మన ఆయన టైం పాస్ కాదు. పొద్దున్నే లేచి అడిగిపోయి అరుగు మీద కూర్చుంటాడు. ఇక ఛాయ్ కానీ ఏదైనా కానీ రాయనైనా అంటే తింటాడు, పోయాడ కూర్చుంటాడు. మనతో మాట ముచ్చట ఏముండదు, బయట కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక టైం పాస్ అది. ఈడెవరు మాట్లాడరు కదా. మా పని మాకు తోముడు, ఉతుకుడు, ఆరేసుడు, పోలీసుడికి ఇవే ఉంటాయి. మా పని మాకు ఇక ఆయనతో మాట్లాడటం లేరు. ఇక మా ఆయన అయితే షాప్లో కూర్చుందంటే మూతి మూడేసిందంటే అంతే. ఇక కొంతమంది మాట్లాడే అలవాటు ఉంటుంది, కొంతమందికి మాట్లాడే అలవాటు ఉంటుంది. మన ఆయన ఏం చెప్తాడు, అక్కడ చెట్టు కింద కూర్చొని ముచ్చటాడతాడు. కానీ ఈ బీడిదాయి విషయము మన ఆయన చెప్పకండి మీరు, మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే మళ్ళీ నేను దొంగతనం బయట పెట్టినాను, మా ఇంటికి రాడు. బాయ్ ఫ్రెండ్స్.